హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో ధనలక్ష్మీపురంలోని ఓ పాఠశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని టీడీపీ నాయకులు కోటంరెడ్డి ప్రారంభించారు. 16వ వార్షికోత్సవం జరుపుకుంటున్న హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీకి ఆ సంస్థ అధ్యక్షులు కుంచాల విజయభాస్కర్కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16 సంవత్సరాల కాలంలో 32 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి 5,000 యూనిట్లకి పైగా రక్తాన్ని సేకరించి రక్త నిధులకు అందించడమే కాకుండా కొన్ని వేల మంది రోగులకు సకాలంలో రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడారని కొనియాడారు. విద్య, వైద్యం, క్రీడలు, చెట్లను పెంచడం, ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ ఇలా సామాజిక సేవలు చేస్తున్న విజయభాస్కర్ ధన్యజీవి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కుంచాల వినయ్, బీరం పావనకుమార్ రెడ్డి, ఆలుతూరి మస్తానయ్య, దుర్గంపాటి రవి, శ్రీహరి, సుమన్, నోవా బ్లడ్ సెంటర్ నిర్వాహకులు మోపూరు భాస్కర్ నాయుడు, గుండాల నాగేశ్వరరావు, రెడ్ క్రాస్ సొసైటీ భాస్కర్రావు, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ధనలక్ష్మీపురంలో హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ అధినేత కుంచాల విజయభాస్కర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించుకోవడం జరిగింది. గత 16 సంవత్సరాలుగా 32 సార్లు ఇదే ధనలక్ష్మీపురంలో ఏకధాటిగా బ్లడ్ డొనేషన్ క్యాంపును పెడుతూ గతంలో కరోనా కష్టకాలంలో కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా ఎంతోమందికి రక్తదానం ఇచ్చిన వ్యక్తి కుంచాల విజయభాస్కర్ గారు. అదేవిధంగా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కాకుండా హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ద్వారా ఇతరితర ఎన్నో సేవా కార్యక్రమాలు గత 16 సంవత్సరాలుగా చేస్తున్న వ్యక్తి ప్రియమిత్రుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు, అదేవిధంగా హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధినేత కుంచాల విజయభాస్కర్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి కార్యాలయం తరఫున ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా కూడా రాబో రోజుల్లో, ఎందుకంటే రక్తదానం అనేది ప్రాణదాతతో సమానంగా అందరూ కూడా భావిస్తారు, చాలా అవసరం కూడా. బ్లడ్ అనేది ఈరోజు రక్తదానం అనేది చాలా దగ్గరలో సపరేట్గా కొన్ని గ్రూపులు దొరకని పరిస్థితుల్లో కూడా అటు రెడ్ క్రాస్కి కానీ నోవో బ్లడ్కి కానీ ఇస్తూ నిరంతరం కూడా ఎంతోమందికి సేవ చేస్తున్న కుంచాల విజయభాస్కర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత నారా లోకేష్ కానీ పదే పదే చెప్తుంటారు. రాజకీయాల్లో పక్కన సంక్షేమం, అభివృద్ధి, దాంతోపాటు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులు ప్రజల్లో కూడా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చి పదే పదే చెప్తుంటారు. దానిలో భాగంగా విజయభాస్కర్ కూడా గత 16 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా అవన్నీ కూడా పార్టీ కార్యక్రమాలు పాటిస్తూ మరోపక్క సేవా కార్యక్రమాలు హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ పేరుతో నిర్వహిస్తూ ఉన్న కుంచాల విజయభాస్కర్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి తరఫున, ఎమ్మెల్యే గారి కార్యాలయం తరఫున మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న విజయభాస్కర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు సుఖ సంతోషాలు, ఆయురారోగ్య అష్టాయిష్టాలు ఇవ్వాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు ఇచ్చేదానికి ఆయనకి ఆ శక్తిని వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రక్తదాన శిబిరానికి పిలవగానే వచ్చిన రక్తదాతలకు, మా కోటంరెడ్డి గిరణ్ గారికి, అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. గత 16 సంవత్సరాల నుంచి మా బ్లడ్ డొనేషన్ క్యాంప్కి పిలవగానే రెగ్యులర్గా జనవరి, జూలైలో రెగ్యులర్గా వచ్చి ప్రతిసారి వచ్చి బ్లడ్ ఇచ్చిపోతుంటారు. అందరికీ చాలా థ్యాంక్ యూ. మాకు అన్ని విధాల సహాయపడి, ఆర్థికంగా అన్ని విధాలా సహాయపడే గిరణ్ గారికి మరియు మా ఫ్రెండ్స్కి
అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.